10 మంది నోట ఒకే మాట. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. కరకట శాస్త్రి అనే బ్రాహ్మణుడు ఆ చుట్టుప్రక్కల అందరికీ తెలిసినవాడే. మంచి కానీ చెడు కానీ ముహూర్తాలు ఆ గ్రామంలోనే గాక చుట్టుప్రక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి ఆయనతోనే ముహూర్తాలు పెట్టించుకుంటారు. ఆ గ్రామంలోని పండితులు అందరూ కలిసి యజ్ఞం చేయ తలపెట్టారు. గ్రామం ప్రకాశవంతంగా ఉండాలని, వర్షాలు పడి పంటలు బాగా పండాలని ఆలోచన ఆ యజ్ఞానికి అధిపతి కరకట శాస్త్రి. పక్క గ్రామంలో జరిగే ఆదివారం సంతకు పోయి యజ్ఞానికి అవసరమయ్యే మేకను కొని తీసుకురమ్మన్నారు. కరకట శాస్త్రి ఆ నిమిత్తంగా సంతకు వెళ్ళి మంచి మేకను కొనుగోలు చేయడానికి వచ్చినట్లు చెప్పాడు. 2-3 చోట్ల ఉన్న మేకలను పరిశీలించి చూశారు. అతను చేస్తున్న పనిని అక్కడికి కొంత దూరంలో ఉన్న గ్రామ నివాసులు చూశారు. అయితే వాళ్ళు నలుగురు కూడా కండలు తిరిగిన బలశాలురు, దొంగలు. కరకట శాస్త్రికి తాము తెలియకపోయినా కరకట శాస్త్రి ఆ దొంగలు నలుగురికి తెలుసును. ఆయన సంతలోకి వెళ్ళడం, మేకల కోసం చూడటం, వాటి ధరలు గురించి తెలుసుకోవటం వెంట ఉండి ఆ నలుగురు గమనించుతూనే ఉన్నారు. సరే, మొత్తం మీద మంచి బలిష్టంగా ఉన్న మేకను కొన్నాడు. అది 500 ఖరీదు. 500 కింద ఇచ్చేశాడు. మేకకు తాడు కట్టి పంతులకి అప్పగించాడు అమ్మినవాడు. కండలు తిరిగిన ఆ నలుగురు దొంగలు మేకను ఈడ్చుకు వెళుతున్న కరకట శాస్త్రిని చూశారు. బ్రాహ్మణులు మాంసం తినరనుకొన్నాను, వాళ్ళు తింటారు కాబట్టే అంత బలంగా ఉన్న మేకను కొని తీసుకువెళుతున్నారు అన్నాడు ఒకడు. ఆయన్ను బుట్టలో వేసి మేకను వదిలేటట్లు చేస్తాను. మీరు ముగ్గురు నేను చెప్పినట్లుగా చేయండి. మేక మనకు చిక్కిందంటే దాన్ని 5 భాగాలు చేద్దాం. ఉపాయం నాది కాబట్టి 2 వాటాలు నావి, మిగతా 3 వాటాలు మీ ముగ్గురి వీను ఏమంటారు అని అడిగాడు. మిగతా ముగ్గురు సరేనన్నారు. ఆ నలుగురు ఒక చెట్టు క్రింద కూర్చుని ఆలోచన సాగించారు. అంతేకాదు, అప్పటికప్పుడే విడిపోయి ఎవరి దారిన వారు వెళ్ళారు. కరకట శాస్త్రి సంత నుండి మేకను తీసుకువెళుతున్నాడు. సంత జరుగుతున్న గ్రామానికి వాళ్ళ గ్రామానికి మధ్య చిట్టడివి ఉంది. అయితే అతను వెనుక చూపు లేకుండా ముందు చూపుతోనే మేకను వెంట తీసుకుని వేగంగా నడుస్తున్నాడు. పంతులు గారు ఆగండి, వెనుక నుండి పిలిచారు. కరకట శాస్త్రి ఏమిటని అడిగాడు. అయ్యా, తమరు పండితులు, సద్బ్రాహ్మణులు కదా, మేకను కొని తీసుకుని వెళుతున్నారేమిటి అడిగాడు. కుక్క చారెడేసి కళ్ళున్నాయి, సరిగా చూడు అన్నాడు శాస్త్రి. అవును, అది నల్లని కుక్క అన్నాడు దొంగ. సరేలే వెళ్ళు, కుక్కట కుక్క అని నవ్వుకుంటూ ముందుకు వెళుతున్నాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి మరొక దొంగ మారువేషంలో ఎదురయ్యాడు. అదేమిటి పంతులు గారు, కుక్కను తీసుకు వెళుతున్నారేమిటి? ఈ మాత్రం అందమైన వీధి కుక్క తమ గ్రామంలో లేదా అని అడిగాడు. కరకట శాస్త్రికి కోపం వచ్చింది. ఇది కుక్క కాదు స్వామి, మేక. యజ్ఞానికి అవసరమై సంతకు వెళ్ళి కొనుక్కుని వస్తున్నాను అన్నాడు కరకట శాస్త్రి. గోవిందా గోవిందా, మిమ్మల్ని మోసం చేశారు స్వామి. ఎంత తీసుకున్నారు? దొంగ అడిగాడు. 300 అన్నాడు శాస్త్రి. ఆ దొంగ విరగబడి నవ్వాడు. అన్నీ తెలిసిన వారు కుక్కను తీసుకువెళుతూ మేక అంటారేమిటి అని హేళన చేశాడు. నేను సమస్తం తెలిసిన బ్రాహ్మణుడిని. ఏది కుక్కో ఏది మేకో తెలుసుకోలేనంత అవివేకిని కాదు. మీరన్నట్లు కుక్కనే తీసుకువెళ్తున్నామనుకోండి, అది నా ఇష్టం, కుక్కను తీసుకువెళతాను. నా అవసరం బట్టి నక్కని తీసుకుని వెళతాను, అది నా ఇష్టం. నీకేదో తెలిసినట్లు నాకేదో తెలియనట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడకండి అని చికాకు పడ్డాడు కరకట శాస్త్రి. అతని జవాబునకు ఎదురు చూడకుండా మేకను వెంట ఈడ్చుకుపోయినాడు. పంతులు గట్టి వాడేననుకుంటూ వెనుదిరిగి వెళ్ళాడు. కరకట శాస్త్రి మరికొంత దూరం వెళ్ళాడు. అతనిలో అనుమానం బయలుదేరింది. తను తీసుకువెడుతున్నది నిజంగానే కుక్కనేమో. అది కుక్క కాకపోతే చూసిన వాళ్ళంతా కుక్కని ఎందుకంటారు? నలుగురు అన్నదే నిజం కానీ తన ఒక్కడి వాదన నిజం కాదు కదా. ఏది ఏమైనా దీన్ని గురించి తీవ్రంగా ఆలోచించాలనుకున్నాడు. నడిచి నడిచి కాళ్ళు పీకటం వలన అక్కడున్న రాతి బండ మీద చతికిలపడ్డాడు. మేకను చూస్తూ మేక కుక్క అని ఆ లోలోన తర్జన భర్జన పడుతున్నాడు. అదే సమయంలో దూరాన కుక్కలు మొరుగుతున్నాయి. వాటి అరుపు విని కరకట శాస్త్రి దగ్గర ఉన్న మేక అటువైపు తీవ్రంగా చూస్తూ తోక ఆడించింది. ఆ సమయంలో మేక పద్ధతి కుక్క పద్ధతి ఒకటే అనిపించింది. అయినా
అవునో కాదోనన్న సందేహం విడవకుండా ఉంది. ఊళ్ళోకి వెళ్ళాక పండితుల అందరి సమక్షంలోనూ అదే తేలుతుంది అనుకుని బండ మీద నుండి బయలుదేరి వెళుతున్నాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక యోగి చెట్టు క్రింద దిమ్మ మీద కూర్చుని జపం చేసుకుంటున్నాడు. ఆయన కంటపడటంతో నలుగురు అన్న మాటల్ని, తన అనుమానాన్ని సాధువుకు చెప్పి సందేహాన్ని తీర్చుకోవాలనుకున్నాడు. తీరా గ్రామంలోకి వెళ్ళాక అది నిజంగానే కుక్కే అయితే తోటి పండితులు అంతా హేళన చేస్తారు. అందువలన అదే మంచి పని అనుకున్నాడు. సాధువుకి ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు. స్వామి అన్నాడు. సాధువు కళ్ళు తెరిచి చూశాడు. ఏమిటని అడిగాడు. తన వెంటపడి మేకని కుక్క అంటున్న అతని గురించి చెప్పాడు. నలుగురు ఆ మాట అనడంతో తనలోన తలెత్తిన అనుమానం గురించి వివరించాడు. ఇప్పుడు నీకు కావలసిందేమిటి? సాధువు అడిగాడు. ఇది మేక కుక్క అని అడిగాడు. నువ్వేదనుకుంటే అది, సాధువు అన్నాడు. మేమంతా యజ్ఞం చేస్తున్నాం, అందు నిమిత్తంగా మేక అవసరమైంది. ప్రక్క గ్రామంలో సంతకు వెళ్ళి కుక్కను మేకగా మోసపోయి కొని తీసుకువెళుతున్నాను అన్నాడు కరకట శాస్త్రి. నా సలహాను అనుసరించి ఆ కుక్కను వదిలేసి వెళ్ళు. తీసుకువెళ్ళి మేకని పండితులకు చెప్పావా, అందరిలోనూ నువ్వు పలచబడిపోతావు. తర్వాత నీ ఇష్టం అన్నాడు సాధువు. కరకట శాస్త్రి నిరుత్సాహంతో ఆ మేకని వదిలేసి తిరిగి చూసుకోకుండా మళ్ళీ సంతకు వెళుతున్నాడు. సాధువు అతన్ని ఆపేసి ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. మేక అని నమ్మించి మోసం చేసి కుక్కను అంటగట్టిన అంగడివాడితో పోట్లాడి నా డబ్బు నేను తీసుకునేందుకు వెళుతున్నా అన్నాడు కోపంతో కరకట శాస్త్రి. నువ్వు నిజంగానే వెర్రి బ్రాహ్మణుడివి. కొనేటప్పుడే మెలకువతో ఉండాలి, కొనాలి. కానీ నీకే ఆ కుక్కను అమ్మానా అంటే నువ్వేం చెప్తావు? వెర్రివాడా, అది నీ తెలివి తక్కువ వలన జరిగినటువంటి పొరపాటు. మళ్ళీ వెళ్ళి వాడితో పేచీపడి నలుగురిలోనూ అవమానపడక మీ గ్రామం వెళ్ళి మేకలు మంచివి రాలేదని చెప్పు అన్నాడు సాధువు. కరకట శాస్త్రి కిక్కురుమనకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అతను పూర్తిగా కనుమరుగైనాక నలుగురు దొంగల్లోనూ ఒకరు కట్టుకొన్న గడ్డాన్ని మీసాల్ని తీసేసి మేకను వెంట తీసుకుపోయాడు. మేకను చూసిన నలుగురు పెద్ద పెట్టును నవ్వుకున్నారు. అతను ఏమంటాడు చివర? ఒక దొంగ అన్నాడు. ఎవరైనా 10 మంది ఒకే మాట అంటే ఆ మాటే ఖాయం అన్న అనుమానం రావడం సహజం. అదే ఇక్కడ జరిగింది అన్నాడు మరో దొంగ. ఏది ఏమైనప్పటికీ మేకను కుక్కగా భ్రమపడి వదిలి వెళ్ళారు ఆ పంతులు గారు. వెర్రి బాగులవాడే అన్నాడు సాధువు వేషంలో ఉన్న దొంగ. అందరూ ఒక్కసారి నవ్వుకున్నారు.